ఒరే బుడతా, నువ్వు ఇప్పుడు ఈ కాంప్లైంట్ తాగపోయావునుక అక్కడ కనబడుతున్నాడా ఆ బూచడికి ఇచ్చేస్తాను నిన్ను. బాబు రామ్మ బూచడి పిచ్చుగడ్ని తీసుకెళ్ళిపోమ్మా. ఆడేం కూర్చోడ్రా, ఆడేట్ చేస్తాడు. ఆడేట్ చేస్తాడా? ఇప్పుడు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారా? వాళ్ళని శనివారం సంతకు తీసుకెళ్లి అమ్మేస్తుంటాడు. మరేటనుకున్నా. అలా కాకుండా వీడియో నచ్చితే ఒక లైక్, డైలాగ్ నచ్చితే ఒక కామెంట్, నవ్వుకుంటే మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేసావనుక ఆ బూచడి ఏడ్ చేయడు ఎవరు నేను. ఒరే మహేష్, నేను ఆ పాలు తాగేసే ముందు ఒక మాట. చాలా మంది బెల్ల కొట్టిన నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. నోటిఫికేషన్స్ మనకి రావాలంటే బెల్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అని పెట్టాలరా. అప్పుడు సినీ మోజీలు మనం ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఒరే బూచడేట్రా అంత కామెడీగా ఉన్నాడు, మన వైపు వస్తున్నాడు. బూచడు బూచడు బూచడు. ఊరా బుడతా నేనరా పొట్టినా కొడుకు జడుచుకున్నాడు. అదండి సంగతే. మన ఫిల్మీ మోజీ ఛానల్ ఇప్పుడు 6 మిలియన్ కి దగ్గరలో ఉంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారండి. మేము ఇదే ఊపిలో వీడియోలు చేయాలంటే మాకు మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆ గురువు గారిని వాళ్ళని రమ్మను. అది కూడా సాంగ్ పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఎందుకంటే మలినం ఉన్న చోట మనుషులే ఉండలేరు, ఇంకా దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి. నేను 1,00,000 దీపాలు నూనె చేయాలనుకుంటున్నాను. దాని వల్ల కలిగే పుణ్యం గురించి చెప్పండి స్వామి. ఒరే 1,00,000 దీపాలట, నీళ్ళు అమ్మడానికి రెడీగా ఉండండి. కార్తీక మాసం ఒంటిపొట్టు ఉపవాసం ఉంటే ఆ దేవుడు కరుణిస్తాడా? అదే గాని చేస్తే దేవుడు కరుణించడం కాదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పోతావు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 0 అన్నారై. ఎవడ్రా నాన్న అది? ఎవడ్రాడు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మరి. ఈ వన్య మాస్టర్ ముందే తప్పు చెప్పినాడు ఎవడ మరి. కార్తీక మాసంలో తాపులు తినొచ్చా సార్? తలుపులు మూస్తే నచ్చరా నానా? వద్దురా నానా భాగ్య. నిన్న నైట్ బుడతగాడు బుడతలా భలే పారిపోయాడురా. మరి లేకపోతే సరదా సుబ్బారావు అంకులు చిరగొట్టిద్దరు నన్ను. మన వన్య మాస్టర్ మాత్రం గట్టిగా పడిపోయిందట్రా భాగ్యం మేడం చేతిలో. నీకెలా తెలుసురా? మా అమ్మ చెప్పిందిరా. పొద్దున్నే లెగలేక వచ్చేటట్టు ముగ్గులేయడానికి బయటికి. ముగ్గులేటి? ఓ మీ ఎవరికి తెలియదు కదా, వన్య మాస్టర్ అప్పుడప్పుడు కల్లాబ్జాలు ముగ్గులేయడానికి బయటకు వస్తాడురా. అవునా? ముత్యమంతా ముగ్గు ముఖమంటి ఛాయ, ముగ్గెంత బాగుందో వన్యే మాయా. అవునా? అయితే తెల్లారి లెగిసి వచ్చేయాలరా, వన్య మాస్టర్ అలా చూడొచ్చు. తెల్లారే చదువుకుందాం లేగరా అంటే లేవగానే ముగ్గులు చూడడానికి తెల్లారి లేచిపోతారట. ఏట్రా మా ఈ సింతలేటు? ఇదిగా ఇది చూడు. ఒరే నీకెప్పుడు రా జాబ్ వచ్చింది? మాకు తెలియకుండా ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు రా దొంగ సచ్చినాడా? ఒరే మహేష్, ఇది చాలా తప్పురా. మన ముగ్గురికి చెప్పకుండా నువ్వు అక్కడే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతావా? ఒరే 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 మీరు అసలు చదువుకున్నారా? చూసారా బల్లి పడతా, జాబ్ వచ్చేసరికి మనల్ని ఎంతంత మాట్లాడుతున్నాడా. రేపు జాబ్ వచ్చాక హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయి రేపు గ్రూపుల్లో ఫోటోలు ఎట్టి పోజులు కొడతారా. అసలు మన గ్రూప్ లో ఉంటాడో లేదా ఎగ్జిట్ అయిపోతాడో. నిజమే. ఒరే ఒక్కొక్కరిని బూతులు తిడదాం అనుకుంటున్నాను కానీ మన ఛానల్ అలాంటిది కాదని ఆగిపోతున్నాను రా. ఇది ఆఫర్ లెటర్ అని ఎవడో చెప్పాడు, శుభలేకరా. పదండ్రా బల్లి పడతా, ఇంక వీడికి మనతో ఏంటి అవసరం. ఒరే ఎక్కడికరా వెళ్ళిపోతున్నారు? ఇంకెక్కడికి రా, మేము వెళ్ళిపోతాం. నీకు తాపంతో పెళ్లి ఫిక్స్ అయితే మాకు ఇప్పుడు చెప్తున్నావా? అది కూడా మా ముగ్గురికి కలిపి ఒకటే కార్డు, అది రోడ్డు మీద. మనం అనుకున్నంత క్లోజ్ కాదేమోరా. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండింగ్. ఒరే ఇంట్లో మీ అమ్మ నీళ్ళ మంది ఏమైనా ఎక్కువ వేస్తుంది, అలా నీళ్ళిపోతున్నా? అనురా అను, ఎన్నైనా అను. నువ్వు కొట్టేవాడు, మేము పడేవాళ్ళం. ఒరే బల్లి నువ్వేంద్రా కొడదనా? మరి ఆడు చెప్పింది వినొచ్చు కదరా. చెప్పిన ప్రతిదానికి పంచేయాలా పంచులోది. నువ్వు చెప్పరా మహేష్. థ్యాంక్స్ రా బల్లి, డైలాగ్ వేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ఒరే ఈ శుభలాకి ఎవరిదో తెలుసా? మన 10th క్లాస్ క్లాస్మేట్, 3వ వీధిలో 2వ ఇల్లు పుష్పవతి. పుష్పవతికి పెళ్ళట. ఇందాకలా శుభలాకి ఇచ్చి వెళ్ళింది. ఎవరికే? పుష్పవతికా పెళ్ళా? అవునరా, నువ్వు క్యూట్ గా స్కూల్లో పుస్సు పుస్సు అని పిలిచేవాడు కదా, ఆ పుస్సుకే పెళ్లి. ఎవర్రా మహేష్? పండగలకు పానకాలు అమ్ముతారు వాళ్ళమ్మయ్యేనా? అవునరా పుడతా వాళ్ళే. ఆ అమ్మాయికి పెళ్లి అయితే ఈడేట్రా ఇలా డేలా పడిపోతున్నాడు. మీరు చిన్నప్పుడు మా స్కూల్ కాదు కదా, మా చిన్నప్పుడు ఈ మంకీ ఫేస్ గడు ఆ పుష్పవతిని తెగ ట్రై చేసాడు రా.
ఒకసారి లవ్ లెటర్ కూడా ఇచ్చాడు తెలుసా? అవునా? ఎప్పుడురా? చిన్నప్పుడు రా. హాయ్ పుష్, ఇదిగో ఇది తీసుకో. ఏంటిది? నా మనసు రాసిన ప్రేమలేఖ. మరి శుభలేఖ లాగా ఇంత ఉందేంటి? ఏదో ఒకట్లే పుష్, తీసుకోవచ్చు కదా. Few moments later. ఒరే మహేష్, పుష్పవతి ఇటే వస్తుందిరా. ఏంటి పుష్ ఇది? రిటర్న్ లెటర్. అవునా? ఓపెన్ చేసి చదువు. ఒరే కోతి, ఇలాంటి లెటర్లు మళ్ళీ ఇచ్చావంటే పగిలిపోద్ది నీ మూతి. పుష్, ఏంటిది? పుష్ పుష్. ఈ మొదగడు కనబడమే కామెడీగా ఉంటాడు, ఇంకా లోపల బోల్డ్ కామెడీ దాచాడు అనమాట. ఆ గుంట 8th 9th వరకు మా స్కూలేరా, తర్వాత స్కూల్ మారిపోయింది. రే మధు రే, ఏటి ఆలోచించేస్తున్నావురా? ఒరే మహేష్, దానికి 4-5 years బ్యాక్ కదరా పుష్పవతి అయింది. ఒక 5-6 years అయ్యి ఉంటది. అప్పుడే పెళ్ళేట్రా దానికి? ఎరా నిన్ను అడిగి చేసుకోలేట్రా? అది కాదురా మహేష్, స్కూల్లోని క్లాస్ ఫస్టే. పుష్పవతి కూడా అదే ఫస్ట్ అయింది. ఇప్పుడు పెళ్లి కూడా అదే ఫస్ట్ చేసుకుంటుందట్రా. ఫోన్లేరా, నీకు ఎందుకురా? మంచి సంబంధం వచ్చిందట, వాళ్ళ నాన్నలు పెళ్లి చేస్తున్నారట. మరి ఇంటికి వచ్చి నాకు చెప్పలేదేట మరి? నువ్వు ఆ రోజు బల్లి ఇచ్చింది ఇంకా మర్చిపోలేదట్రా. మళ్ళీ ఇప్పుడు పిల్లలని మీ ఇంటికి వస్తే ఏ పావం ఇచ్చేస్తామని భయపడి నాకు చెప్పింది, మధును కూడా తీసుకురా పెళ్లికి అనేసి. నేనెందుకు వస్తాను, నేను రాను. నాన్ వెజ్ భోజనాలట. మరి పెళ్లి ఎక్కడరా? బొబ్బిలి. బొబ్బిలి టౌన్ లోనేనా ఊర్లోనా? పక్కనేదో చిన్న ఊరట్రా. మరి పెళ్లి ఎప్పుడు? ఎల్లుండి నైట్ అట్రా. ఓడి అమ్మ, నైటా? నైట్ అంటే మా బాబు పంపిస్తాడా లేదా? మా బాబు కూడా పంపిస్తాడో లేదో. నిన్నెవడు పిలిచాడురా? అదేట్రా, నీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాదా? అలాగెలాగ వద్దురా, నువ్వు వేరే స్కూల్ మేము వేరే స్కూల్ కదా. ఒరే ఏట్రా ఈ అన్యాయం? చూసావరా మహేశీడు, అన్యాయం వీడి మాట్లాడి మళ్ళీ ఏట్రా ఈ అన్యాయం అని అడుగుతున్నాడు. ఈడు గాని సినిమాల్లో ఉంటే కమలాసన్ మించిపోతున్నా. ఒరే ఏట్రా, మీరిద్దరే నేటి పెళ్లికెళ్ళేది, నేను బల్లిగాడు కూడా వస్తాం. నేనెందుకురా? ఒరే రారా బల్లి, కక్క ముక్క కూడా పెడతారట. పిలకుండా ఎలా వెళ్తాం బుడతా? మన ఫ్రెండ్ కూడా కాదు. ఒరే ఫ్రెండ్ కు ఫ్రెండ్ ఫ్రెండే. నువ్వు మూసుకొని ఉండు. రే మహేష్, ఇంతకీ ఎలాగెళ్దాం? ఇద్దరమే కదరా, బైక్ మీద వెళ్ళిపోదాం. ఒరే మేము కూడా వస్తాం రా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి రా. ఎందుకురా పుడతా అంత ఆత్రం? పెళ్ళిళ్ళకెళ్ళి చాలా రోజులు అయిందిరా, కొత్త బట్టలు కూడా అలాగే ఉండిపోయి చాలా రోజుల నుంచి. కనీసం అవన్నీ వేసుకుంటాం, తీసుకెళ్ళండి రా. రే మహేష్ తినేస్తాడు గానీ నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఒరే బుడతా, మీరు కూడా రండిరా, మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్దాం? అవునా, సూపర్. నలుగురేసి బస్ వెళ్ళిపోదామా? బస్సు ఎందుకురా, సరదాగా బండి మీద వెళ్దాం. మధ్యలో అలా వ్యూ పాయింట్లు కూడా చూసుకుని వెళ్ళినట్టు ఉంటది. మరి ఇంకో బండి? మీ బాబుని అడగండి. నాన్న ఇవ్వచ్చు కదా నాన్న. మీకు లైసెన్స్ లేదు, అంత దూరం వెళ్ళి ఏం చేస్తారా? హెల్మెట్ పెట్టుకుంటే ఎవడ ఆపడు నాన్న. ఆపితే కాళ్ళు ఎలా కింద నెడతావురా? ఏటి కాల్ కింద పెట్టకుండా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? ఆ హోల్సేల్ దుకాణాలన్నిటికీ నువ్వు వెళ్ళేదే సందు గొంతులోంచి, అక్కడేటి ఉంటది కాళ్ళు కింద పెట్టడానికి. ఇప్పుడు వెళ్ళావనుకో హైవేలో సిగ్నల్ ఉంటాయి. బల్లిగా డ్రైవ్ చేస్తాడులే నాన్న. అబ్బబ్బా, గొప్ప చిరాకు తెప్పించేస్తున్నావురా. కానీ ఇప్పుడే చెప్తున్నాను, డబ్బులు మాత్రం రూపాయి ఇవ్వను. నువ్విచ్చేది ఏటుందిలే, నేనే సరుగులో దొబ్బేస్తాను. ఏటొద్దులే నాన్న, నా సంపాదన ఉందిలే. నీకు సంపాదన ఎక్కడరా? రోజు కొట్లో కూర్చొని నేనే కదా సంపాదిస్తున్నాను. ఇంతకీ ఏ ఊరు అన్నావు? బొబ్బిల దగ్గర ఏదో చిన్న ఊరట్లే నాన్న. ఆ చిన్నూరు పేరేట్రా? ఊరు పేరే చిన్నూరట. సరే సరే, పెళ్లి అయిపోయిందని నైట్ గట్ట వచ్చేకండి. రోడ్లు గట్ట అంత బాగోవు, పిల్లలకి గదులు ఇస్తారు కదా, అక్కడ ఉండి తెల్లారే లెగి స్టార్ట్ అవ్వండి. మళ్ళీ కాలేజ్ మిస్ అయిపోద్ది. సరే సర్లే. ఒరే సురేష్, జాగ్రత్త, ఊర్లు అసలే దయ్యాలు గట్టా ఉంటాయి, నీకు భయం ఒకటి. దయ్యాలా? నాకా భయమా? సరే సర్లే. యారా, ఇదేనా కళ్యాణ మండపం? అది కూడా అక్కడ బ్యానర్ ఉంది కదా. ఊరిని పుష్పవతి, ఏట్రా ఎలా మారిపోయింది? పౌర యోగాలు డైట్లు చేస్తుందట, అందుకే ఇలాగొచ్చింది కలర్. బాగా మారిపోయిందిరా మహేష్. సొంగ కార్చిన చాలులే గానీ పద లోపలికి. ఉండరా, పెళ్లి కొడుకుని చూడనీరా. లోపలికి వెళ్ళి చూస్తాం కదరా, పద లోపలికి. యారా, మీరిద్దరు రారా? పుట్టడా, నిన్నే రావా? వస్తున్నాను రా, ఉండు. హెయిర్ చెరిగిపోయింది, చదువుకుంటున్నాను. వీడేదో పెళ్లి కూతురు తమ్ముళ్ళ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు వీడు. స్టేజ్ ఎక్కకి ఈడెవడని అడుగుతుంది, పరుగు పోద్ది. రారా పుడతా రా, ఇంక చాలు, భోజనాలు అయిపోతాయి మళ్ళీనే. ఆగా, వస్తున్నాను.
పెద్ద మండపం బుక్ చేశారా? ఏటి పండగలు పానకాల అమ్మిషన్ సంపాదించరా? అది కొట్టరా మది పుష్పవతి. సారీ పెళ్లి చేసుకోబోతున్న పుష్పవతి. లంగావని బలిగేసుకుందరా. అది లంగావాణి కాదురా, లెహంగా. నేను అదే అన్నాను కదరా, లంగా. లంగా కాదురా బాబు, లెహంగా. సరే గాని ఆడేట్రా అలాగొన్నాడు? నీకన్నా బానే ఉన్నాడు కదరా. నాకు ఆడికి పోలికేట్రా. అవునరా, అస్సలు పోల్చకూడదు. రే మహేష్, నాన్ వెజ్ భోజనాలు అన్నా పత్తి తినేద్దాం. ఒరే పెళ్లికి మన వైపు ఎవడైనా నాన్ వెజ్ భోజనాలు ఎడతాడేట్రా? బుర్రందరా, మరి ఎందుకు అలా చెప్పు? నువ్వు వస్తావని. నార్మల్ భోజనాలు తినేద్దాం పదా, ఆకలేస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళి విషెస్ చెప్పి వద్దాంరా. ఒరే బాబు మహేష్, స్టేజ్ మీద విషెస్ చెప్పడానికి అట్లీస్ట్ గిఫ్ట్లన్నా తీసుకెళ్ళాలి. మనమే తెచ్చాం. మనం రావడం ఎక్కువ, మళ్ళీ గిఫ్ట్ లోటా? ఒరే చూడండి రా, స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు లేదా ఎన్వలోపులు ఇస్తున్నారు. ఎనిమి లోపల అందులో ఏటాడతారా? చదివింపులు రా. భోజనాల పక్కన కూర్చొని బుక్ లో రాస్తారు కదరా. అలా పెట్టుకుంటే బాగోదేమోనని ఈ మధ్య అందరూ ఎనుగు లోపల ఫాలో అవుతున్నారా? అయితే ఏటి ఇప్పుడు ఎనిమి లోపల డబ్బులు ఇస్తారా? అంతేరా. అయితే మనం ఎనిమి లోపు ఇచ్చేద్దాం. అందులో ఎంతో కొంత పెట్టాలి కదరా. ఇంకో లవ్ లెటర్ ఇట్టేద్దాం. నీ ఎంత లవ్ లెటర్ అడ్డమేట్రా? పెళ్ళేకి ఇంటికెళ్ళి చూసుకుంటారా డబ్బులు ఎంత వచ్చాయని. అప్పుడు అందరితో పాటు మంద కూడా ఓపెన్ చేస్తారు. మన దాంట్లో లవ్ లెటర్ ఉంటది. ఇంకంతే. ఆ పుష్పవతికి వాళ్ళ మొగుడికి ఫుల్ గొడవలే. పెద్ద ఎదవలా ఉన్నావురా. ఒరా బొడతా, అక్కడ ఎనిమి లోపు ఉంది కదా, తీసుకురా. ఇదిగోరా మరి డబ్బులు. ఒరే సురేష్, ఇంకెవరున్నారా ఇక్కడ? సురేష్. నిన్నేరా సురేష్? ఏంటి నన్నా? నిన్నేరా. ఈ రోజు నీ డ్రెస్ పిచ్చెక్కించు అనక ఎరమదే. అవునరా మామ, సురేష్ గడి ఈ రోజు స్టైల్ గా సురేష్ రైనాలా కనిపిస్తున్నాడు రా. ఏంటంటారా బల్లి? అసలు ఈ రోజు ఎంత హైట్ గా కనిపిస్తున్నాడో తెలుసా? కింద షూస్ వేసాడు, లోపల టీ షర్ట్ వేసాడు, పైన షర్ట్ వేసాడు. అబ్బబ్బబ్బబ్బా, అందానికే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు రా బొడతడు. ఒరే సురేష్, ఇంతకీ డబ్బులు ఎంత ఇచ్చావు? 1000 రూపాయలు తెచ్చాను రా బల్లి. మా డబ్బున్నాడు రా సురేష్ గడి. మరేట్రా మావా, దయా జాలి కరుణ అన్ని ఎక్కువే. ఏదో అప్పుడప్పుడు అలాగ అయిపోతుంటదిరా. ఒక 500 ఇలాగ ఇవ్వరా సురేష్. దేనికిరా? ఎవరా అంత బాగున్నా? తీసుకో. పదండ్రా, ఎనిమిలోపు సెట్ వెళ్ళిచ్చేద్దాం. ఒరే 500. స్టైలిష్ స్టార్ సురేష్ మామ. పదండి వెళ్ళి పైకి వెళ్ళి ఇచ్చేద్దాం. ఏ మహేష్, ఏ మధు, నువ్వు కూడా వచ్చావా? రావనుకున్నాను. రాననుకున్నప్పుడు ఎందుకే చెప్పావు మరి? వీళ్ళెవరు? ఇతను సురేష్ అని మన కాలనీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. అవునవును. నీ పుష్పవతి ఫంక్షన్ స్టోరీ చెప్పాను, చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు. చూడడానికి చిన్నపిల్లల్లా కనిపిస్తారు కానీ చాలా పెద్ద మనిషి. చదివింపులు కూడా గట్టిగానే తెచ్చారు. అవునవును. అవునా, ఓకే. భోజనాలు తినేసారా? లేదు పుష్పవతి, తినాలి. తినేయండి. తినేసాక అయ్యో సారీ, ఇక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పా కదా. పెళ్లికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది రావడం వల్ల రూమ్స్ వాళ్ళకి ఇచ్చేసాం. మీరేం అనుకోకండి. మార్నింగ్ 3:30కే ముహూర్తం, అందుకే ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అయిపోండి. రూమ్స్ కూడా లేవా? పర్లేదు పుష్పవతి, రండి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఒరే డబ్బులు నావి కదా, నేను ఇస్తాను రా. ఎవరో కూడా తెలీదు, ఓవరాక్షన్ చేయకు. ఆ చివరికి వెళ్ళి నుంచో. చెయ్యి వెజ్ భోజనాలు ఒకటి బాగాలేవు. ఇదేనేట్రా దొండకాయ కూర చేయడం? మా అమ్మ ఎంత బాగా చేస్తుంది. ఈ మాత్రం దానికి విజయనగరం నుంచి బొబ్బులకు వచ్చాం. ఇప్పుడు చూస్తే రూములు కూడా లేవట. ఇప్పుడు సత్రంలో పడుకో ఏంటి? సర్లేరా మధు, ఎందుకలాగా? భోజనాలు బానే ఉన్నాయి కదరా మధు. ఈ పొట్టోడు వల్ల అసలు వచ్చాం, లేకపోతే ఇంట్లోనే ఉంది హ్యాపీగానే. అదంతా కాదు కానీ నాకు ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పడుకుంటాం చెప్పండి? ఏదైనా హోటల్ ఉంటే వెళ్దాంరా. ఎరా బాబు, డబ్బులు ఇదేరా? మనకి మన సురేష్ గారు ఉన్నారు కదరా. ఏంటి నా దగ్గర డబ్బులు కట్టలేవు? షారుఖ్ ఖాన్ పోజీ చేస్తారు, ఫోటో తెస్తానా? చూసారా పోజ్ ఎలాగెత్తండ చేతులతోనే స్వింగ్. నువ్వు చూసావో లేదా? అక్కడ తొడ్డెత్తున్న అమ్మాయిలు అందరూ ఏ అబ్బాయి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఏ అబ్బాయి చూడండి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఓ గొసగొసలు. అవునా సురేష్ ఎందుకు చెప్తాను తెలుసు, అసలు డామినేట్ చేసి పడేస్తున్నావు మా అందరు. నేను పెళ్లి కొడుకుని కూడా డామినేట్ చేస్తావు అనుక. కాసేపు కానీ నువ్వు కళ్యాణ మండపంలో ఉంటాయి. పుష్పవతి ఆయన వదిలేసి నీకు తాలికెట్టద్దురా, నాది పామిస్. అమ్మో వద్దులేరా, మళ్ళీ గీత ఫీల్ అవుద్ది. ఒరే రూము పదండ్రా వెళ్దాం. మైస్ ఇది బాగున్నట్టు ఉందా? రేటు కూడా అలాగే ఉంటది అదే. ఇది చూడరా భలేగా ఉంది. అది 3 స్టార్ హోటల్ లాగా ఉందిరా. అవసరమా? ఒరే ఇదేదో లాడ్జ్ చూడండి రా. కళావతి లాడ్జా కొంచెం పాడుబడినట్టుంది. మన దగ్గర ఉన్న మనీకి ఇదే ఎక్కువ పదా. మన దగ్గర మనీ ఎక్కడదా? నీ దగ్గర ఇంకో 500 ఉంది కదా సురేష్. అది కూడా నాదేనా? టిప్పు టాప్ సూట్ జీన్స్ టీ షర్ట్ సురేష్ ఎస్ఐ నువ్వు ఎస్ఐ.
బానే పొంగిపోతున్నాడు రా బుడతడు. నిద్ర వస్తుందన్నావు కదరా, పద లోపల పద. ఎరా ఎవరా నవ్వుతున్నారు? ఇదిగా ఈ బుడతడే. ఎరా అంత నవ్వు ఎందుకు వచ్చిందిరా? కొత్త షర్ట్తో ఫోటో పెట్టాను కదా, లైట్ల మీద లైట్లు వచ్చేస్తున్నాయి స్టేటస్ కి. పెద్ద ఓడబుడిస్తావులే. ఏట్రా ఎవడు లేడు? బాబా బాబా ఎవరమ్మా ఇక్కడ? బాబా ఎవరమ్మా? అదిగోరా ఎవడో వస్తున్నట్టు ఉన్నాడే. ఏం కావాలి? ఎరా కోరస్తా? భయం వేసిందిరా. నాకేమన్నా బలం వేసింది? నాకు భయమే వేసింది. అయినా ఏటండి బాబు అలా సడన్ గా వచ్చారు? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చారు? లోపలున్నాను. ఏం కావాలి? ఈడేట్రా మామ తేడా కొన్నాడు, వెళ్ళిపోదామా? రే ఇలా తేడా కొన్న రిసెప్షన్ లో పెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళతో కొంచెం మాట్లాడితే తక్కువగా రూమ్ ఇచ్చేస్తారు. ఇక్కడే బెస్ట్. బొడతా నువ్వు అందుకోరా. బాబు మాకు రూమ్ కావాలి. ఎంతమందికి? 4 ఎన్ని రోజులకి? ఈ రోజు ఒక్క రాత్రికే. పొద్దున్న 2:30, 3 కల్లా ఖాళీ చేసి వెళ్ళిపోతాం. 3:30కి మా ఫ్రెండ్ పెళ్లి ఉంది. ఒక్క రూములో 4 ఎలా పడుకుంటారు? కళ్ళు మూసుకొని అడ్జస్ట్ అయిపోతాంలేండి, పర్లేదు. పెళ్లికి వచ్చాం కదా, ఒక రోజు పడుకోవడానికి అంతే. ఒక 4 గంటలు పడుకొని వెళ్ళిపోతాం. 4 ఒక రూములోనే పడుకుంటారా? అవునండి, కలిసి వచ్చాం కదా, 4 ఒక గదిలోనే పడుకుంటాం. లాడ్జ్లో ఒక్క రూమే ఖాళీగా ఉంది. ఒక్క రూమే మాకు ఇచ్చేయండి. కానీ ఆ రూము మా ఓనరు గారిది. అతను ఇప్పుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అతను ఎక్కడికి వెళ్తా మనకేటే? ఆ రూమ్ ఇస్తారో లేదో చెప్పండి. పావు గంట నుంచి సొల్లు ఎక్కువైపోయింది. ఆ రూములో 2 బెడ్డులుంటాయి, ఒక ఫ్రిడ్జ్ ఉంటాది, ఒక టీవీ ఉంటాది, ఒక ఫ్యాను ఉంటాది. ఇంతకీ ఆ రూమ్ రేట్ ఎంత ఉంటది? 4కి అంటున్నారు. పొద్దున్నే వెళ్ళిపోతా అంటున్నారు. అందుకే మీకు చాలా తక్కువకే ఇస్తాను. ఈడేట్రా ఎంతసేపు నానుస్తున్నాడు? సరే అన్ని ఉంటాయి కానీ ఎంతకి ఇస్తారో చెప్పండి. 500కి ఇస్తాను. 500 అంటే మొత్తం అయిపోద్ది. మేము 4 ఉన్నాం కదండి, ఒక్కొక్కరికి ఒక 100 తీసుకోండి. 400 కుదరదు. కుదురుతుంది. రాసుకోండి. ఇలాగేమండి బుక్ రాయేస్తాను. బుడతా సురేష్ ఫ్రమ్ విజయనగరం 99998959. ఇదిగో 500. రేపు పొద్దున్న చెక్అవుట్ అప్పుడు 100 రూపాయలు తీసుకుంటాం. సరేనా? పదండి. ఇదిగో బాబులు. ఏటమ్మా బాబురావు? శుభరాత్రి. గుడ్ నైట్. భలే కట్టించారా ఎవడో గాని. భలేగుంది లాడ్జ్. పేరు బాగుందిరా, కళావతి లాడ్జ్ అట. పెళ్ళేమో పుష్పవతిది, లాడ్జ్ ఏమో కళావతిది. మరి నాకేటుందిరా? కోమలివతి ఉంది కదరా. ఎక్స్ట్రాలు చేయగానే రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ 8 చెప్పలేదు. 3rd ఫ్లోర్ లో చివరి రూమ్ అన్నాడు. ఇదిగో అటే. ఇదేట్రా ఎంత రీసౌండ్ వచ్చేస్తుంది? పాత బిల్డింగ్ కదరా, ఇలాగే ఉంటది. ఆగండ్రా. ఎరా ఎన్నారా? ఏట్రా? మనం ఆగిపోయినా సరే ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయిరా. దాన్నే ఎక్కువ అంటారా? ఏంకో రీసౌండ్ వస్తుంది కదా, అదే. ఓ సదా. పదండి. ఇదేట్రా
డిఎండి బోర్డు పెట్టారు? డిఎన్డి బోర్డా అంటే ఏట్రా? ఓ నీకు తెలియదు కదా, డిఎండి అంటే డో నాట్ డిస్టర్బ్ అని. ఏట్రా కొట్టావు? విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, లోపల ఎవరో ఉన్నట్టు బయట డు నాట్ డిస్టర్బ్ బోర్డు ఎందుకు పెట్టారా? పెట్టేసి ఉంచుంటారా? మళ్ళీ తలుపుతి. తీరా ఓపెన్ అవ్వట్లేదురా, ఎట్టితి? బలిగాడు బలం ఉపయోగించాడు. ఒరే అర్జెంట్ లైట్లు ఏంట్రా బాబు, భయం వేస్తుంది. అదే ఎదుగుతున్నాను రా, ఎక్కడ ఉందని. ఏరా త్వరగా ఏరా. రే కనబడట్లేదురా. చూడరా అక్కడ ఉంటది. నువ్వు చూడరా. నేను లైట్ ఆన్ అయినంత వరకు కళ్ళు తెరను, కదలను. ఒరే ఇంకెంతసేపు రా బాబు? నేను కళ్ళు మూసుకొని వేస్తున్నాను రా. నీ అబ్బాయి అయ్యే. ఒరే అటు చూడండి రా. అవునరా, ఉరితాడే. రూమ్ లో ఉరితాడు ఉందేట్రా? ఒరే అర్జెంట్ గా రూమ్ నుంచి వెళ్ళిపోదాం రా. కాదురా, ఈ హోటల్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకేట్రా లేటు, తలుపు తీయండి రా. ఒరే ముద్రసుకోడా, తీరా ఎంతసేపు రా? ఒరే రావట్లేదురా. నీ అబ్బాయి ఇందాక గట్టి లాగే కుదరా, లాగరా. ఒరే బల్లి దెయ్యం నవ్వేస్తుందిరా, తీరరా అర్జెంట్ తీరరా, నీ అబ్బాయి తీరా. ఒరే ఆగండి రా. ఒరే మామ అక్కడే చేస్తున్నావురా? ఒరే నీ అబ్బలారా, ఒకసారి ఇక్కడ చూడండి. మేము చూడం ఉరుతాండి, మేము చూడం. చూడరా, అదేంటి ఉరితాడు కాదు, ఆ ఫ్యాన్ పక్కన ఇంకో తాడు చూడు. ఓడి అమ్మ ఇంకో ఉరుతాడా? ఈ గదిలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నట్టున్నారా. పదరా వెళ్ళిపోతాం పదరా. రే ఒరే ఉరుతాడు కాదురా, పులప్స్ తీసుకోవడానికి ఒక తాడు కట్టుకున్నాడు చూడు. పక్క పక్కన ఉన్నాయి 2 తాడులని, దాంట్లో ఒక తాడు తెగిపోయింది అంతే. అంతేనా? మరి ఇంకేటే రండి. ఓ పారిపోతున్నారు ఒక్కొక్కడనే. ఒరే టీవీ పెట్టరా. ఒరే ఇందులో టీవీ రావట్లేదురా. మరేటవుతున్నారా? మీరే చూడండి. సీసీ కెమెరాల రూమ్ మనకి ఇచ్చాడు రీడే. పదండి వెళ్ళి అడుగుదాం. ఒరే సీసీ కెమెరాల రూమ్ కాదురా, చెప్పాడు కదా ఓనర్ రూమ్ అని. ఆడు ఇక్కడి నుంచే హోటల్ మొత్తం చూస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలతో మనం ఏంటి చేస్తాంరా? కట్టే. ఒరే అవ్వట్లేదురా. లైట్లు ఆపేసినప్పుడు స్విచ్ కూడా ఆపేయచ్చులేరా. మరి మైస్ తెచ్చుకోవాల్సిందే. ఏట్రా? అదేరా బీర్లు తెచ్చుకోవాల్సిందే. ఏర్లెక్కిపోతా, పొద్దున్న లెగద్దా పెళ్లికి. మరినరా ఒక బీర్కి ఏటెక్కద్దురా మా. నువ్వు బీర్లు గట్ట అనగరా బాబు, మనం నిజంగానే తాగేస్తాం అనుకుంటారా. ఫ్రూట్ బీర్లని. అదే ఫ్రూట్ బీర్లు తెచ్చుకోవాల్సిందే. ఒరే నేను ఒకటి తెచ్చాను రా. ఏటి తెచ్చా? కిల్లీలు ఎక్కడవరా? పెళ్లిలో రా. బొడతాడు పెళ్లి నుంచి కిల్లీలు తెచ్చాడ్రా. ఒరే బాబు, ఇవి మామూలు కిల్లీలు కాదు, బుల్లెట్ కిల్లీలు. అక్కడ చిన్నపిల్లలకు బుల్లెట్ కిల్లీలు ఇవ్వట్లేదని నేనే అలా సైడ్ కి వెళ్ళి ఒక 4 వేసుకొని వచ్చాను. నీ ఒక్కడికే 4 ఎందుకు పడతా? నా ఒక్కడికే అని ఎవడన్నాడు రా? నీకు 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 నాకు మొత్తం మన 4 తిను. మన 4 గురించి ఆలోచించి తెచ్చువా. సూపర్ ఫ్రెండ్షిప్ రా పడతాను ఇది. ఒరే ఇవి బుల్లెట్ కిల్లీలు, పెద్దోళ్ళు తింటారు, కొంచెం మొత్తం ఎక్కుతాయేమో, పర్లేదంటావా? కిల్లీ కేట కాదులేరా. లైట్ గా మొత్తం ఎక్కుతున్నట్టు ఉంది. అదంతా నీ భ్రమ. అంతే అంటావా? అంతేరా. ఇంకో కిల్లీ ఉంటా బాగున్నా. ఒరే బల్లి నువ్వు. నేను 4 కిల్లీలు తెచ్చాను రా. ఎవరికి? మన 4రికేరా. ఒరే మొత్తం ఎక్కుతుంది, పర్లేదంటారా? పర్లేదు తినండి. ఏరా మొత్తం ఎక్కుతుందా? లేదురా. ఇంకో కిల్లీ ఉంటే బాగుండ్రా. ఒరే మహేష్, అంటే నువ్వు కూడా? మన 4రికే తెచ్చాను రా మామ. ఫ్రెండ్షిప్ రా. ఒరా లైట్ కి మొత్తం ఎక్కుతుందిరా. ఇంకొక కిల్లి వేస్తే శుభ్రంగా పడుకునిపోవచ్చు, పొద్దున్నే 3:30కి లేచిపోవచ్చు. ఒరే మామ నువ్వు. నేను కూడా మన 4రికి తెచ్చాను రా.
అరే లైట్ కి మొత్తం ఎక్కిందిరా మామ. ఒక్కొక్కడు ఇద్దరేసి ముగ్గురేసిలా కనిపిస్తున్నారు. అవునరా, నాకు కూడాను. ఒరే అది ఆ సీసీటీవీలో ఏదో కదులుతున్నట్టుంది. వాసుకొస్తుంది. ఒరే బల్లి, ఒరే బల్లి, ఏట్రా? ఒరే బల్లి, వాసుకొస్తుందిరా. బాత్రూమ్ దాకా తోడురారా. నాకు కూడా భయం వేస్తుంది. ఇప్పుడు లేకపోతే మళ్ళీ భయపడాలి. ఒరే దొంగన కొడక, ఇప్పుడే కదరా ఏట్రా అన్నావు, అప్పుడే కొరకలు ఎట్టేస్తున్నావు ఏట్రా? ఒరే బల్లి రారా, అర్జెంట్ బాస్కి భయం వేస్తుందిరా. అక్కడ వరకు వెళ్ళాలా ఇప్పుడు? అంత బొమ్మ లేదు, ఇక్కడే వెళ్ళేద్దాం. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీ పడుకుంపోవచ్చు. ఈ కిల్లి కాదు కానీ బొగ్గలు మొత్తం కొట్టిసాయి. ఫ్రిడ్జ్ లోపల నుంచి ఫ్రిడ్జ్ ని కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పుష్పవతి పెళ్లి భోజనాలకు వచ్చినట్లేదు, మా దినం భోజనాలు బుకింగ్ చేసుకోవడానికి వచ్చినట్టు ఉంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మరి నీ అబ్బాయి ఎవడరా ఇది ట్యాప్ ఇప్పాడు? ఒరే నేను కాదురా. ఒరే నాకు కనబడుతుందా మీకు కనబడుతుందా? అవునరా, నీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. ఏటవుతుందిరా? మహేష్ గడికి ఏటైనా అయిందంటవా? ఒరే ఆడేదో కలకంటున్నట్టున్నాడు రా. లేకపోతే ఆడికేమైనా దయ్యం పట్టిందేమో.
ఒరే మధు, మహేష్ గారిని లేపుతావురా. ఒరే నీ అబ్బాయి ఎందుకు రాలి గరిచో? ఒరే గొంతు పట్టుకున్న కురుతాడు ఎక్కించినట్టుందిరా. నువ్వే కదరా అది ఉరుతాడు కాదు పొలపుస్తాడు అన్నా. కల్లోకి వచ్చిందిరా నీ అబ్బా. మధ్యలో మా అబ్బాయి చేసాడరా నీ అబ్బా. మనం మరి ఇప్పుడు ఏడ్ చేద్దాంరా నీ అబ్బలారా, ఏట్రా అన్నావు? నిబ్బాలారా అన్నాన్రా. ఏడ్ చేస్తాం, అర్జెంట్గా ఈ రూమ్ నుంచి వెళ్ళిపోదాం. ఒరే నీకేమైనా వినిపిస్తుందా? ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందిరా. ఒరే ఆ టీవీ చూడండి రా. ఒరే అది థర్డ్ ఫ్లోరేరా. ఒరే అది మన బాల్కనీ ఏరియా ఏరా. అది బాల్కనీ కాదురా పొడతా, లాబీ. దాన్ని లాబీ అనరా మామ, కారిడార్ అంటారు. నీ అబ్బా అది మన కారిడారా. మన కారిడార్ నుంచి నడుచుకొని వస్తున్నాడు ఎవడో ఎంత రాత్రిపూట. ఒరే ఆడెవడో కూడా కనబడట్లేదురా, చూస్తే దయ్యంలాగా ఉంది. ఒరే అది మన రూమ్ వైపే వస్తుందిరా. ఒరే చూస్తే దెయ్యంలాగే ఉందిరా. మన రూమ్ ముందే ఆగేడ్రా. ఒరే మన రూమ్ తలుపు పడుతున్నారా. మరి ఏం చేద్దాంరా? ఒరే దూకేద్దాంరా, కిటికీల నుంచి బయట దూకేద్దాంరా. ఒరే వద్దురా రే, బాత్రూమ్ లోకి వెళ్ళిపోదాంరా. ఒరే ఏం చేద్దాంరా, పొద్దున వరకు ఇక్కడ ఉండిపోదామా? అంతేరా మామ, ఆ దెయ్యమే కొట్టి కొట్టి అలసిపోద్ది. ఒక్క లీటర్ ఏదో దెయ్యాన్ని చూసినట్టు అరుస్తున్నాయి. ఒరే 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 మామ దెయ్యం రా. బాబు బాబు మీరు మీరు పుష్పవతి వాళ్ళ ఫ్రెండ్సేనా? మీరెవరండి? నేను పుష్పవతికి బాబాయ్ అవుతాను బాబు. అసలు మీరు ఈ లాడ్జీలో ఎందుకు దిగారు? అవునండి, ఏమైందండి? ఏటి కాలేదు కానీ ముందు పదండి, కింద పదండి, వెళ్ళిపోదాం. పదండి పదండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. అది కాదండి, ఈ లాడ్జ్ బాబా మా కుదురు మాట్లాడుకుందండి బాబు. పదండి పదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.